యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా రాజంపేటలో ఘనంగా శని త్రయోదశి. శనేశ్వర స్వామి ఆలయంలో పూజలు. బాపట్ల రథం బజార్లో వైఎస్ కు ఘనంగా నివాళులు. మాస్కులను పంపిణీ చేసిన నాయకులు. చిత్తూరు జిల్లా కనకంపాలెంలో పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా. విద్యార్థులకు జగనన్న విద్యా కానుకల పంపిణీ. అధికారుల తీరుపై టీడీపీ నేత ప్రతిపాటి ఆగ్రహం. బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్తామంటూ హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా రాజంపేట శనీశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. శని త్రయోదశి సందర్భంగా రాజంపేట, పోలి, అత్తిరాల, తాళ్లపాక పరిసర ప్రాంత ప్రజలు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పూజారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక గుంటూరు జిల్లా బాపట్ల రథం బజార్లోని వైసీపీ కార్యాలయంలో దివంగత సీఎం 12వ వర్ధంతి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల శాసనసభ్యులు కోనె రఘుపతి వైసీపీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ పథకం ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. అనంతరం విలేకరులతో పాటు పారిశుద్ధ కార్మికులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాష్ రావు, మండల అధ్యక్షులు రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ప్రకాశం జిల్లా కంభంలో జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఇంటికి వెళ్లి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి మీడియాతో మాట్లాడుతూ పవన్ నిరంతరం పేదల పక్షాల నిలబడుతున్నారన్నారు. ఇక కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం కుంభంపాడులో దివంగత రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి, మండల వైసీపీ యూత్ నాయకులు కాలసాని చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో జనసేనాని కొనితెల పవన్ కళ్యాణ్ 50వ జన్మదినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు నామన వెంకట శివనారాయణ సూర్యలంక అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని కోట్రావారి వీధి, ప్యాడ్సన్పేటలో జన సైనికులు, అభిమానులు కేక్ కట్ చేసి పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నామన వెంకట శివనారాయణ, విజయ్ మాధురి, ఆరమల్ల సుజిత్, షేక్ హసీఫ్ తదితరులు పాల్గొన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు జేఎస్పీ ఫర్ రోడ్స్, ఏపీ రోడ్స్ అనే నినాదంతో బాపట్ల నియోజకవర్గంలోని పిట్లవానిపాలెం మండలం చందోల్ నుండి పొన్నూరు పోయేటటువంటి సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు ఎంత దారుణంగా ఉందో మీరు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. మరీ చాలా అధ్వానంగా ఉందండి. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఇదే రోడ్డు గుండా పిట్లవానిపాలెం మండల పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ గుంటూరుకి వెళ్ళాలి. కానీ ఇక్కడున్న పరిస్థితి ఈ రోడ్లు చూస్తున్నా కానీ ఎమర్జెన్సీగా ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ అయినా కానీ ఇదే రోడ్లు ఎన్నో చాలా యాక్సిడెంట్లు వచ్చినాయి.
అట్లానే గర్భవతి నుండి స్త్రీలు కాన్పులకు వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్డునే కాన్పులు అయ్యేటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రోడ్లను బాగు చేయకపోతే రేపు అక్టోబర్ 2వ తారీఖున మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. అదే ఆయన పిలుపు మేరకు మేము కూడా రోడ్డు మీదకి వచ్చి శ్రమదానంతో నియోజకవర్గంలో ఒక 2 రోడ్లను శ్రమదానం చేయాలనుకున్నాము. దాంట్లో ఇది ఒక రోడ్డు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు రోడ్లన్నీ మరమ్మతు చేయాలని చెప్పి బాపట్ల నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై జనసేన, జై హింద్. ఇక చిత్తూరు జిల్లా నగరిలోని కనకంపాలెంలో నిర్వహించిన నాడు నేడులో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను ఇవాళ ప్రారంభించారు. ఎగువ కనకంపాలెం ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో రక్షిత మంచినీటి ప్లాంట్ను ప్రారంభించారు. జగనన్న విద్యా కానుక ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలను పంపిణీ చేశారు. కింద వేయాలి. ఎక్కడ బాత్రూమ్ ఓపెన్ చేయాలి. కానుకలో భాగంగా టాయిలెట్స్ కు సంబంధించిన లిక్విడ్స్, బకెట్స్, ఇంకా మాప్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా కానుకలో భాగంగా సభ్యులందరినీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా సొంత కష్టాలు అని భావించి తీరుస్తూ తనదైన శైలిలో తీరుస్తూ అందరికీ ఆదర్శమూర్తిగా నిలుస్తున్న మహిళా మనందరికీ ఏదైతే మన ప్రభుత్వం చేసిందో దాన్ని నేడు అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. నాలుగు స్కూల్ అంతా కూడా చెప్పినట్లయితే సో గవర్నమెంట్ అంటూ ఇక్కడ కట్టించినటువంటి బిల్డింగ్ పైన ఉన్నటువంటిది ఒకటి, అన్ని కూడాను సో ఇక్కడ సో మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులకి విచ్చేసిన పాఠకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా ముద్దులు. సో ఏ స్కూల్ కూడా నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జగనన్న పరిపాలనలో చదువుకోవడం మీ అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఈ విధంగా మాకు యూనిఫామ్స్ కూడా లేవు. బాక్రాపేట జడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను మా తాతయ్య దగ్గర. సో ఆ స్కూల్ చూస్తే నిజంగా నాకు చాలా జలసీగా ఉంది మీ మీద. మీకు జగన్ లాంటి మామయ్య దొరకటం, మీ గురించి ప్రతి విషయం కూడా ఆయన చాలా చిత్తశుద్ధిగా ఆలోచించి ఒక బాధ్యతగా చేయటం అనేది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే దేశంలో అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళకి జగనన్నకున్నంత మంచి మనసు లేదు. కాబట్టే పిల్లల గురించి ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే పిల్లలకి ఎంత ఖర్చు పెట్టినా వాళ్ళకి ఓట్లు లేవు కాబట్టి మనకు ఉపయోగం ఏముంది అనుకుంటారు పొలిటికల్ వాళ్ళు. కానీ జగన్ గారు పొలిటికల్ గా ఆలోచించకుండా పిల్లల భవిష్యత్తు బాగుంటే రేపు ఆ కుటుంబం ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని చక్కగా చదివించి ఆరోగ్యవంతులుగా ఉంచాలి అని చెప్పి ఈ రోజు ఆయన తీసుకొచ్చినది చూస్తే అమ్మఒడి. తల్లిదండ్రులు పిల్లలకి స్కూల్ పంపించాలంటే ఆర్థికంగా భారం అవుతుందని చెప్పి వాళ్ళు పనులకు పంపిస్తుంటే అటు తల్లికి ఆర్థిక భరోసా ఇస్తూ ఇటు పిల్లవాడిని డ్రాప్ అవుట్ అవ్వకుండా స్కూల్ కి పంపిస్తున్నారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద. అమ్మ పెడుతుంది గోరుముద్ద, కానీ అమ్మ లాంటి మనసున్న జగనన్న కూడా రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ కూడా గోరుముద్ద ద్వారా ప్రతిరోజు వెరైటీ మెనూతో మీరు ఇంట్రెస్టింగ్ గా తినే విధంగా చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు మనం చూసాం, ఏదో పెట్టామా అంటే పెట్టామన్నట్టుగా పెడతారు, కానీ
దాని గురించి పెద్దగా ఆలోచించరు. కానీ జగన్ గారు తన పిల్లలకి ఏ విధంగా అయితే మీకు ఏమి ఇష్టమమ్మా అని అడిగి చేస్తారో అలా మీ గురించి ఆలోచించి పౌష్టిక ఆహారాన్ని ప్రతిరోజు కూడా తానే దగ్గరుండి మెనూ చేశారు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉంది జగన్ అన్నకి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. అలాగే విద్యా కానుక, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళాలంటే నీరసంగా వెళ్తారు. మీరు ఏ స్కూల్లో చదువుతున్నారంటే చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు. కానీ ఈరోజు గౌరవంగా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని చెప్పే స్థాయికి ఈరోజు విద్యా దీవెన ద్వారా మీకు యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్ కానీ, ముఖ్యంగా బుక్స్ తో పాటు డిక్షనరీ, డిగ్రీ. ఇక అధికారుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకం కింద 2019కి ముందు చేసిన పనులు తాలూకు బిల్లులను ఇప్పటికీ విడుదల చేయకుండా కాంట్రాక్టర్లను వేధించడం తగదంటూ ఆ పార్టీ నేత ప్రతిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఇకనైనా చెల్లించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ హెచ్చరించారు. ఎందుకు మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకుంటున్నారని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఆత్మవిమర్శ చేసుకోమంటున్నాను. ఇప్పటికే 3 ఏళ్ళైంది పనులు చేసి 30% ఇవ్వమని, లేకపోతే వచ్చిన డబ్బులు ఇవ్వకుండా డ్రా చేయకుండా అడ్డుకుంటా ఉంటే ఏమనాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ఎమ్మెల్యేకి తెలిసి ఫోన్ చేస్తున్నాడా పిఏ, లేదా ఎమ్మెల్యే ఒత్తిడి ద్వారా ఫోన్ చేస్తున్నారా? ఏంటి పిఏల అరాచకం? ప్రతి డిపార్ట్మెంట్ లో పిఏ ఆర్కే యొక్క అరాచకం ఈ నియోజకవర్గం. ప్రతి ఆఫీసర్ బాధపడతా ఉన్నాడు. మేము అందుకనే ఈ 2-3 రోజుల లోపల గనక వచ్చిన ఎఫ్టీఓలో డబ్బులు డ్రా చేసి గనక సప్లయర్స్ కావచ్చు, పనిచేసిన వాళ్ళకి కావచ్చు ఇవ్వకపోతే ఏ విలేజ్ కు ఆ విలేజ్ లిస్ట్ తయారు చేస్తున్నాం. వచ్చిన డబ్బులు ఇవ్వకుండా గనక ఉంటే ఎంపీడీఓ, ఆ విలేజ్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిపిఓ, ఈ 4 పార్టీ చేయబోతున్నాం. ఈ 4 పార్టీ చేసి ఏ ఊరుకు ఆ ఊరు వచ్చిన డబ్బులు ఇవ్వనటువంటి గ్రామ పంచాయతీలు ఏమైతే ఉన్నాయో వారందరి మీద హైకోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నాం. ఐఏఎస్ వాళ్ళ వరకు ఇప్పటి వరకు శిక్షలు పడ్డాయి. ఈ రోజు సెక్రటరీలు లేకపోతే ఎంపీడీఓలు, ఎమ్మెల్యేలు ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ స్థానాలను కాపాడుకోవడం కోసం డబ్బులు డ్రా చేయకుండా మొండికేస్తారో తప్పకుండా న్యాయస్థానం ద్వారా వాళ్ళకు కూడా శిక్షలు పడే రోజు వస్తుంది తొందరలో. లేకపోతే మిమ్మల్ని ఎవరు ఆపమంటున్నారో మీరు రిటర్న్ గా లెటర్ తీసుకోండి, వాళ్ళని కూడా పార్టీ చేస్తాం మేము. మీకు ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు? మీరు రిటర్న్ గా తీసుకొని మాకు ఇవ్వండి. ఎఫ్టీఓలోకి వచ్చిన డబ్బులు కూడా మిమ్మల్ని ఆపమంటానికో లేకపోతే ఆపమని చెప్పే వాళ్ళకి సంతకాలకు ఏమైనా ఉందా పవరు? 3 ఏళ్ళైంది పనులు చేసి ఆ రోడ్ల మీదనే అన్ని పార్టీలు కూడా తిరుగుతున్నారు. ఇంకా మీకు జాలి దయ వాళ్ళ మీద కలగట్లేదా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక బొచ్చ మట్టేయకపోయినా కూడా ఈ రోజు ఈ నియోజకవర్గంలో రోడ్లు బాగున్నాయంటే వాళ్ళందరి కష్టం అది. రోడ్లు వేసి అప్పులు పాలయ్యారు, రోడ్డును పడ్డారు. ఇంకా మీకు 30% ఇస్తేనే మేము పేమెంట్ ఇస్తామంటే ఏంటి? ఇక కర్నూలు కలెక్టరేట్ సునయాన ఆడిటోరియంలో డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టర్ కోటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నారపురెడ్డి మౌర్య తదితరులు పాల్గొన్నారు. ఇక తమ పార్టీ నేత అశోక్ గజపతి రాజుపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం పర్యటనకు వచ్చిన నేపథ్యంలో తొలిపావంచ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇక ఆలయ నిర్వాహకుల తీరుపైన మండిపడ్డారు. ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలకడం ఏమిటంటూ నిలదీశారు. విశాఖలో భూముల వ్యవహారం అంశాన్ని మళ్లించడం కోసమే గజపతిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. హిందువులుగా మా ఆరాధ్య దైవమైనటువంటి వరహాలక్ష్మి నరసింహస్వామి అపవిత్రతను మేము చాలా బాధపడుతున్నాం. రాజకీయాలకు కావు,
ఎందుకంటే మనందరికీ తెలుసు సింహాద్రప్పని అంటే ప్రతి ఇంట్లో ఒక సింహాద్రప్పని ఉంటారు. ప్రతి ఇంట్లో మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు. మా నాన్నగారి పేరు, మా అబ్బాయి పేరు, మా అన్నయ్య పేరు. అంటే ఎంత ఆరాధ్యంగా మనం కొలుస్తూ అర్థం చేసుకోండి. గత 100, 300 ఏళ్ళు 400 ఏళ్ళ బట్టో కృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి మొన్న అశోక్ గజపతి రాజు వరకు ఎంతో పవిత్రతను కాపాడుకొస్తున్నాం. మన ఊరు మనకే కాదు, ఒరిస్సాకు కూడా ఉభయం ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నప్పుడు అప్పుడు బళ్ళారు ఏమంటారు, మన ఒరిస్సాలో ఉన్నట్టు రాయగడ, పరంపూర్ కూడా మనతో ఉండేవి. వాళ్ళు కూడా వచ్చి కూడా పవిత్రంగా చూసుకునే దేవాలయాన్ని నిన్న సూర్యకళ ఈవో పూరి సూర్యకళ నీ పోస్టింగ్ ఏమిటో, నువ్వు ఎలాగొస్తున్నావో మాకు తెలుసు. ఎప్పుడు నీ గురించి మేము మాట్లాడలేదు. నువ్వు ఆ పవిత్రతను కాపాడవలసిన ఈవో మేము చెప్పినా సరే మమ్మల్ని ఆపాలా, అది పద్ధతి ఎవరైనా సరే. కానీ ధర్మకర్పుడు దేవాలయంలోకి వెళ్ళే హక్కు మాకు ఎవరికి లేదు, అది పద్ధతి అది. అలాంటి సూర్యకళ నిన్న ఏ హోదాలో విజయసాయి రెడ్డి గారికి పూర్ణ కుంభకాలతో స్వాగతం పలికింది. అదే అనువంశిక ధర్మకర్త 100 ఏళ్ళుగా పోస్ట్పాటి కుటుంబం ఉన్నటువంటి అశోక్ గారు వస్తే, మాకు కోవిడ్ నిబంధనలు ఉన్నాయని చెప్పి ఖాతరు చేయని ఈ చైర్మన్ వస్తే కళ్ళు నెత్తికెక్కి నువ్వు మాట్లాడిన ఈ సూర్యకళ ఇవాళ ఏ దృష్టిలో నీకు పోస్టింగ్ కావాలా, నీకు అవినీతులు కావాలా? ఎవరు నువ్వు స్వాగతం పలిపి అవినీతి పరుడు. అసలు పవిత్రత దేవాలయాన్ని కాపాడినటువంటి ఎవరైతే ఏ2 అపవిత్రత చేసినటువంటి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఒక ముద్దాయికి, ఒక నేరస్తుడికి నువ్వేమో పూర్ణ కుంభలతో స్వాగతం పలుకుతావా? ఎవరిచ్చారు నీకు హక్కు? ఈ సంతోషం నీ భాగస్వామ్యం అనుకున్నావా? ఇది కాదు. ప్రతి భక్తుడు ఇచ్చినటువంటి భక్తుతో ఆరాధించినటువంటి వరహలక్ష్మి స్వామికి తక్షణమే ఈ అపచారం చేసినటువంటి సంప్రోక్షణ చెయ్యు. తక్షణమే ప్రభుత్వానికి ఏమాత్రమైన హిందువుల మీద ప్రేమ ఉన్నా, మా ఉత్తరాంధ్ర ప్రజల మీద, మా మనోభావాల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే సూర్యకళను సస్పెండ్ చేయమని విజయసాయి రెడ్డిని క్షమాపణ చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును కావాలనే కొంతమంది అడ్డుకుంటున్నారంటూ మండల వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ పేరు చెప్పుకుంటూ మంత్రి పెద్దిరెడ్డి పేరుతో దందాలు చేస్తున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ హెచ్చరించారు. జగనన్న జర్నలిస్టు కాలనీకి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. టీడీపీతో కుమ్మక్కై పార్టీ పరువు తీస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇప్పుడు బాబురెడ్డి గారు ఏం చెప్పారో దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. గత 35 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎమ్మెల్యేగా, చీఫ్ మినిస్టర్ గా, అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు. ఆ మనిషే ఇంతవరకు పత్రికా విలేకరులు ఎవరైనా గాని, ఆంధ్రజ్యోతి గాని వాళ్ళ పత్రికే అనుకుంటాం, ఆంధ్రజ్యోతి గాని, ఈనాడు గాని, TV5 గాని ఎవడికి గాని ఇండ్లు ఇచ్చిన దాఖలాలు లేవు, సైట్లు ఇచ్చిన దాఖలాలు లేవు. అట్లాంటిది మన జగనన్న, పెద్దిరెడ్డి అన్న, అలాగే మా భరత్ గారు సారథ్యంలో ఈ రోజు మేము చేస్తా ఉంటే వాళ్లకు ఒత్తాసు పలుకుంటూ ఈ పార్టీ నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మండల పరిశీలన చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సస్పెండ్ చేసే ఇక్కడ ఖచ్చితంగా వెనకాడడం. వాడు సర్పంచ్ అయినా మన చెక్ పవర్ కూడా తీపిచ్చే పెద్దరెడ్డి దగ్గర పోరాడతాం తప్ప ఎటువంటి పరిస్థితిలో వదలమనేసి ఘంటాబద్ధంగా చెప్తున్నాం. పత్రిక వాళ్ళకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేమంతా మా మొత్తం మండలి టీం, రామకుప్ప మండలి టీం ఈడే కూర్చుంటాం. మొత్తం ఇక్కడ మేము పత్రికా విలేకరికి న్యాయం చేస్తామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పార్టీ ఇక్కడున్న ఎంత క్రమశిక్షణగా పోతా ఉందో ఆ క్రమశిక్షణని వీళ్ళు తప్పుడుదారి పట్టించి పార్టీని చెడుగోరుతా ఉన్నారే తప్ప వీళ్ళు వంశీ మారా పార్టీని అయితే వీళ్ళు కాపాడేవాళ్ళు కాదు. ఇక చిత్తూరు జిల్లా జమ్ముకొట్టాల గ్రామానికి చెందిన యశోదపై పాత నేరస్తుడు రెమో దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మంజునాథ్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను ఇంట్లో లేని సమయం చూసి మంజునాథ్ అన్న అయిన రెమో దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. మా బాబా నేను పాలపిండికి వస్తూ ఉంటుంది సార్. పాలపిండికి వస్తే వచ్చి పాలపిండిచి ఇంటికి వచ్చి అబద్ధం పెట్టేసి ఇంటికి పోతుంది సార్. వచ్చి కరెంట్ పోసింది, ఇంటి దగ్గరికి వచ్చేసినారు సార్. వచ్చి తేవడారా బయట పోరా, నా ఇల్లు ఇడ్చిపో అని ఈడ్చి కొడతారు సార్. సరే స్వామి నువ్వు పెట్టుకొని ఇడ్చి పరిగెత్తిపోతే ఆడిపోతే సార్ అట్లే వచ్చి తంటాడు. టమాటో బాక్స్ ఎత్తుకొని వేసి మొలకాలు నొప్పి, చాలంతా నొప్పి సార్. ఇల్లుని నువ్వే పెట్టుకో స్వామి, నేను పోతాను అని మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికి పోతేనో ఆటికి వచ్చేసినాడు. చేను దగ్గరికి పోతేనో ఆటికి వచ్చేసినాడు సార్.
ఎవరు చూస్తేనో నైట్లో వచ్చి లేపిస్తూ ఉంటారు. మందు డబ్బులు ఎక్కువచ్చి మందులు అని ఇంటికి వస్తారు సార్. వచ్చి ఈ లేదు పోండా అంటే ఇది ఇప్పుడే డబ్బులు ఇస్తాయి అంటారు సార్. ఇది 12 గంటలకు వస్తారు, 1 గంటకు వస్తారు. ఎప్పుడు చూసినా తలుపు తడుతూ ఉండేది. మా ఇంట్లో ఉండేనప్పుడు ఉంటారు, లేనప్పుడు లేదు, ఏడో వాడిపోతారు. పోయినప్పుడు ఇట్లా చేసినాడు సార్ రైతు సార్. మా ఎన్నే సార్ ఇప్పుడు మామూలుగా మా ఇంటి దగ్గర డ్రైవర్ సార్. నేను ఆడ వెళ్ళిపోతాను. ఇప్పటికీ 3-4 సార్లు కంప్లీట్ చేసినాం సార్. దాన్ని ఎత్తుకునే ఇదే లేదు సార్. మళ్ళీ నేను వెళ్ళిపోయినప్పుడు నిన్న నైటు మా భార్యని 7 గంటలకు సార్ సాగుబతుకులో పట్టినాడు సార్. కత్తెత్తుకొని పొడిచినాడు సార్. అటూ మటర్ చేసి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మాకు భయంగా సార్. ఏదైనా ఒకటి మీరు పోలీసులు చెప్పినా కూడా వాళ్ళే భయపడతారు సార్. వాళ్ళని ఏం చేస్తామనేసి మీరు ఏదైనా ఎస్పీ గారు మీరు మాకు ఏదైనా న్యాయం చేయాలి సార్. నేను ఇప్పటికే నాకు 63 కేసులు ఉంది. నా కేసు అయితే కూడా పలానా ఎత్తుకుపోయి నిన్ను రైల్వే పట్టాల పైన పెట్టేస్తానంటాడు సార్. చాలా భయంగా ఉంది మాకు. మీరే సార్ చేయాలి మాకు. వాడు నైట్లో వచ్చి మా భార్యని ఒక 2 గంటలకు 3 గంటలకు మా మామూలుగా లేపుతానంటారు సార్. గాంధీ అమ్ముకొని మొత్తం కర్ణాటక మంత్రులతో తెప్పించి ఇట్లా చేస్తున్నాడు సార్. వాడు ఎనీ టైం వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మళ్ళీ దాని ఏదైనా మాట్లాడితే ఇట్లా మా పైన ఖర్చు కట్టమన్నారు సార్. ఇది మీరు చెప్పేది మా పైన వస్తుంది అని మా పైన ఖర్చు కట్టమన్నారు సార్. ఏదో ఒకటి మీకు దయం చేసి మళ్ళీ అడుక్కుంటాం సార్. మాకు ఏదో ఒకటి చేయాలి సార్. ప్రాణం పైన మాకు భయంగా ఉంది సార్. నరికేస్తాను, కుట్టేస్తాను అని మామూలుగా అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటారు సార్. 63 కేసులు ఉంది. నా పైన ఏం చేసే కయ్యలదు. ఇప్పుడు 63 కేసులు ఉంది సార్. అది మన ఎస్ఐ గారికి, సిఐ గారికి వాళ్ళు కూడా తెలుసు సార్. ఇంతవరకు ఏమైనా వాడిని మామూలుగా పోతాడు 10-20 రోజులు బయట వచ్చేది సార్. వాడిని వేరే మాదిరిగా కట్టించినట్ల మీకు వదనాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కడప జిల్లా రాజంపేటలో ఘనంగా శని త్రయోదశి. శనేశ్వర స్వామి ఆలయంలో పూజలు. బాపట్ల రథం బజార్లో వైఎస్ కు ఘనంగా నివాళులు. మాస్కులను పంపిణీ చేసిన నాయకులు. చిత్తూరు జిల్లా కనకంపాలెంలో పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా. విద్యార్థులకు జగనన్న విద్యా కానుకల పంపిణీ. అధికారుల తీరుపై టీడీపీ నేత ప్రతిపాటి ఆగ్రహం. బిల్లులు చెల్లించకపోతే కోర్టుకెళ్తామంటూ హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.